అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడాల మున్సిపాలిటీ అన్నారం గ్రామంలో 5వ వార్డు నుంచి మనము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఇన్నాళ్ళు ఎంతోమంది రాజకీయాలు వచ్చి ఎంతోమంది రాజకీయ పార్టీల నుంచి కూడా హామీలు ఇచ్చి మన ప్రకృతి నివాస్ కానీ మన ప్రకృతి వనంలో కానీ కేసీఆర్ కాలనీలో కానీ ఎలాంటి అభివృద్ధి మనకి కనిపించలేదు. నేను కూడా ఎన్నో రోజులు పార్టీకి పనిచేసి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని ముందుకొచ్చాను. స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఎందరో నన్ను హేళన చేసి ఇన్ని పార్టీలు ఉన్నా కానీ నువ్వు స్వాతంత్ర అభ్యర్థిగా ఎలా గెలుస్తావని చెప్పేసి నాకు సవాల్ చేయడం జరుగుతుంది. కానీ నా ధైర్యం ఏంటంటే నేను గత 13 సంవత్సరాలుగా ప్రకృతి నివాసంలో నివాసం ఉండడం జరిగింది. అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలందరిలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే ఇప్పుడు నేను ప్రకృతి వనంలో నివాసం ఉంటున్నాను. అక్కడ ఉన్న కాలనీ ప్రజలందరికీ కూడా నా వంతు ప్రయత్నంగా నేను ఎలాంటి సేవలు చేయాలనుకున్నా కూడా చేస్తానని ముందుకు వస్తున్నాను. ఇలాగే గతంలో కూడా చూసినట్టయితే మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాము. ప్రకృతి వనంలో కానీ ప్రకృతి నివాస్లో కానీ రోడ్లు వేయించే విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ అన్నారం గ్రామంలో కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాము. ఇలా ఈ పనులన్నీ కూడా ప్రజలందరూ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నన్ను స్వాతంత్ర అభ్యర్థిగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. స్వతంత్ర అభ్యర్థిగా మీరు నామినేషన్ ఇస్తున్నారు. అవును. దేని గురించి ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూసినాం ఎంతోమంది రాజకీయాలు వచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి కానీ కూడా సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ మనకి రాజకీయాల్లో ఉండగానే చూసాం అన్నారం గ్రామంలో. కానీ మొదటిసారి ఈ సంవత్సరం నుంచి మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి. ఎందరో మంది నాలాంటి యూత్ అభ్యర్థులు కానీ యువకులు కానీ ముందుకొచ్చి మన వంతు సాయంగా మన వంతు కృషితో మనలో ఉన్న ఉత్సాహంతో గ్రామాన్ని కానీ మన ఉన్న వార్డు కానీ మన ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అన్నీ చదువుకున్న వాళ్ళు ఉంటే కొంచెం డెవలప్మెంట్కి అనేది కొంచెం ఎక్కువ మనకి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రకృతి నివాసులు చూసినట్టుగా కానీ ప్రకృతి వనంలో చూసినట్టు కానీ రోడ్లు కానీ అవన్నీ అంతా బాగాలేవు. సో ఇవన్నీ మనము రోజు తిరిగే పరిసర ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని మనము స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినాక కూడా ఇవన్నీ మనం దగ్గరుండి ఇవన్నీ కాలనీలు కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి ముందుకు వస్తున్నాము. గతంలో పార్టీలు చేయలేని పని మీరు చేస్తా అని చెప్తున్నారు. అంతేనా? అవునండి. గతంలో చేయలేరని చెప్తున్నారా మీరు? అవునండి. అయితే ఇప్పుడున్న పార్టీలు మన టీఆర్ఎస్ కానీ లేకుంటే మన ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు చేయలేరా, పనులు చేయలేరా? ద్వారా పని చేశారు కానీ వాళ్ళకి ఎంతవరకు అయితే హామీలు ఇచ్చారో అదంతా కూడా సంపూర్ణం చేయలేరని కోరుకుంటున్నాం, అంత ఆశిస్తున్నాం. ఎందుకంటే కూడా ఇప్పుడు మనం ఒక 10 పనులు హామీ ఇస్తే అందరూ కూడా అందులో ఒక 3 పనులు 4 పనులు చేస్తారు. 10కి 10 పనులు అయితే ఎవరు చేయలేరు. సో మనం ఏంటంటే మనం రోజు తిరిగే పరిసర ప్రాంతాలు కాబట్టి మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో మనకు ఒక అవగాహన ఉంది. సో ఇక్కడ గెలిచి వేరే వార్డులో చేయడం కానీ వేరే వార్డులో గెలిచి ఇక్కడ ఉండడం కానీ అలాంటివి చేయకుండా మనం ఏ వార్డులో అయితే ఉంటున్నామో ఆ వార్డులోనే మనము పోటీ చేసి గెలిస్తుందంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో పాటు ఆ అవగాహన ఉంటే మనకి ఉన్న ప్రజలు కూడా అరే మన వార్డు అతనే కదా, మనకి గెలిస్తే రేపటి రోజు మన సమస్యలు ఏమున్నా కూడా తీరుస్తాడని చెప్పేసి అలా చేస్తారు. కాబట్టి మనం ఉన్న దాంట్లో కూడా మనము ఇంకా చేసిన దానికంటే ఇంకా మరి గొప్పగా మరి కొంచెం డెవలప్మెంట్తో పాటు ముందుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఓకే. ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇలాంటిది గుమ్మడాల మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో ఇలాంటి కార్యక్రమాలకి ఎలక్షన్స్లో కానీ ఎన్నికల్లో యూత్ ఇంకా యువకులు కూడా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ కూడా మనం గతంలో చూసినట్టయితే కూడా అందరూ పెద్దవాళ్ళే కానీ అందరూ అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే ఉన్నారు రాజకీయంలో. సో అలాంటిది కాకుండా ఈ రోజు నుంచి యువకులందరూ కూడా స్వాతంత్ర అభ్యర్థిగా కానీ
పార్టీ పరంగా కానీ అందరూ ముందుకొచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొని గెలిచినా సరే ఓడినా సరే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. నేననే కాదు, నాతో పాటు ఈ గుమ్మడిదల మున్సిపల్లో కానీ జిన్నారం మున్సిపల్ పక్కన ఉన్న పరిసర మున్సిపాలిటీలు అందరూ కూడా యువకులందరూ కూడా బయటకు వచ్చి నామినేషన్లు వేసి స్వాతంత్ర అభ్యర్థిగా కానీ పార్టీ పరంగా కానీ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనవలసిందే కోరుతున్నాము. మీ గ్రామానికి మీరు గెలిచిన తర్వాత చేయబోయే పనులు గురించి చెప్పు. అయితే ఈ గతంలో చూసినట్టయితే మనకి అన్నారం గ్రామం అనేది అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా గుమ్మడిదల మండల లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ. సో ఇక్కడి నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో మనకి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎంఎస్సి ఫండ్స్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చే స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మన గతంలో చూసినట్టయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ఏ కొంచెం నిధులు కూడా గ్రామంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఒక యూత్కి కానీ పేదవారికి కానీ చెందినట్టు మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఇప్పుడు వచ్చే రేపటి రాడు వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్లో కానీ ఎస్సీ ఎస్టీ స్కీమ్స్లో కానీ బీసీ స్కీమ్స్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో కానీ ఇవన్నీ కూడా ప్రజలందరికీ చేకూరేటట్టు కూడా అది కూడా ప్రజలంతే మన గతంలో చేసినట్టు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళకి ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళకి కానీ వాళ్ళకి ఇచ్చినట్టు కాదు. ఎవరైతే అత్యవసరం పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికైతే అది కరెక్ట్ చెందితే ఎవరైతే వారు దానివల్ల ఇంకొంచెం డెవలప్మెంట్ అవుతారో వారికి చెందేటట్టుగా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరికొద్దిసేపు ఇంకా చెప్పాలంటే కూడా సిఎస్ఆర్ ఫండ్స్లో కానీ గతంలో చూసినట్టయితే కొంచెం నిధులు కూడా గ్రామం అభివృద్ధికి ఏమాత్రం వాళ్ళు సహకరించలేరని చూస్తున్నాము ఈ గత సంవత్సరంలో కూడా. సో ఇప్పటి నుంచి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్లో కానీ ఏ స్కీమ్లో కానీ కూడా ప్రజలందరికీ చేకూరుస్తానని మాటిస్తున్నాను. నా వెంట ఉండే శ్రేయోభిలాషులకు కానీ నా వెంట తిరిగే అందరికీ కూడా కాకుండా ఎవరికైతే అత్యవసర పరిస్థితులు ఉన్నాయో ఎవరైతే వాటి ద్వారా లబ్ధి పొందుతారో ఎవరైతే వాటి ద్వారా వాళ్ళ ఉన్న జీవితంలో కానీ ఇంకా డెవలప్ అవుతారో వాటికి చేకూరుస్తామని ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు. జనరల్గా మీకు పోయిన గతంలో చూసినట్టయితే కూడా ఎన్నికల్లో అందరూ హామీలు ఇస్తారు. ఏంటంటే రోడ్లు వేపిస్తాము, స్ట్రీట్ లైట్లు పెట్టిస్తాము, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అవి మాటలే చెప్తారు కానీ ఇలాంటి పనులు కూడా ఎవరు చేయరు. ఎందుకంటే దీనికి కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం మేము కాబట్టి ఇలాంటి పరిస్థితులు మేము కళ్ళారా చూసి ఇప్పుడు నేను బీబీఏ చేస్తాను. నేను బీబీఏ చేసి కూడా కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ కోసం అనేది ఇప్పుడు ఊర్లో ఒక గల్లీలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో కూడా నాకు తెలుస్తుంది. సో అలాంటి వాడి కూడా ఇప్పుడు మన మున్సిపల్ లెవెల్లో కూడా ఇలాంటి చిన్న కాంట్రాక్ట్